బాగా పనిచేస్తున్నారని ఆశిస్తున్నాను. నేను బిందుని. మునుపటి సెషన్లో పారిశ్రామిక విప్లవం, శాస్త్రీయ విప్లవం, ప్రజాస్వామ్య విప్లవం మొదలైన వాటి కారణంగా ప్రారంభ ఆధునిక కాలం మరియు ఆ కాలంలో మార్పులు ఎలా జరిగాయో మనం చూసాము. ప్రజాస్వామ్యం మరియు జాతీయ విప్లవం 1718 అనే అంశం నుండి బ్రిటన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపనకు సంఘర్షణ ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. అభ్యాస ఫలితాలు. దీని గురించి మీరు తెలుసుకోగలుగుతారు. ఇంగ్లాండ్, సివిల్ వార్ అండ్ ది గ్లోరియస్ రెవల్యూషన్. అమెరికన్ స్వాతంత్ర్యం 1774 1789 సిఈ. అమెరికా స్వాతంత్ర్య ప్రకటన. కీలక పదాలు: రిపబ్లిక్, రాష్ట్ర అధిపతి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు, చక్రవర్తి కాదు. కాంగ్రెస్, ప్రతినిధులు లేదా సమూహంలోని సభ్యుల మధ్య చర్చ కోసం అధికారిక సమావేశం లేదా సమావేశాల శ్రేణి. రాజవంశం, ఒకే కుటుంబం లేదా సమూహం నుండి పాలకుల క్రమం. నిరంకుశత్వం, సంపూర్ణ అధికారంతో ఒక వ్యక్తిచే పాలించబడే రాష్ట్రం లేదా సమాజం. శత్రుత్వం, ప్రజలు ఒకే విషయం కోసం ఒకరితో ఒకరు పోటీపడే పరిస్థితి. ఇంగ్లాండ్, సివిల్ వార్ అండ్ ది గ్లోరియస్ రెవల్యూషన్ 1603 సిఈలో ల్యూడర్ రాజవంశం యొక్క చివరి రాణి మరణం తరువాత స్టూవర్ట్ రాజవంశానికి చెందిన జేమ్స్ I ఇంగ్లాండ్ రాజు అయ్యాడు. ఏదైనా పన్ను విధించడానికి లేదా కొత్త చట్టాలను ఆమోదించడానికి రాజుకు ఈ పార్లమెంట్ ఆమోదం అవసరం. పార్లమెంట్ తనను ప్రశ్నించకూడదన్నారు. రాజు యొక్క సంపూర్ణ అధికారాలు భగవంతునిచే ఇవ్వబడ్డాయని అతను నమ్మాడు. కాబట్టి రాజులు దైవిక హక్కు ద్వారా పాలించబడ్డారు. దీన్నే డివైన్ రైట్ థియరీ అంటారు. జేమ్స్ I తరువాత చార్లెస్ I వచ్చాడు. చార్లెస్ I పార్లమెంటును రద్దు చేసి 11 సంవత్సరాల పాటు
పార్లమెంట్ లేకుండా పాలించారు. కానీ 1640 సిఈలో కొన్ని యుద్ధాలు చేయడానికి అతనికి డబ్బు అవసరం. కాబట్టి ప్రత్యేక గ్రాంట్ కోసం అతను పార్లమెంటును పిలువవలసి వచ్చింది. ఈ పార్లమెంట్ 1640 నుండి 1660 సిఈ వరకు కొనసాగింది. అందుకే దీనిని లాంగ్ పార్లమెంట్ అని పిలుస్తారు. లాంగ్ పార్లమెంట్ రాజు మరియు అతని మంత్రుల నిరంకుశత్వాన్ని నియంత్రించాలని నిర్ణయించింది. చార్లెస్ I యొక్క మంత్రులు మరియు అధికారులను పార్లమెంట్ శిక్షించింది. ఇది రాజు సృష్టించిన ప్రత్యేక కోర్టుల పనిని నిలిపివేసింది. చార్లెస్ I పార్లమెంటులోని విభేదాలను సద్వినియోగం చేసుకున్నాడు మరియు పార్లమెంట్లో తన ప్రత్యర్థులను అరెస్టు చేయడానికి ప్రయత్నించాడు. పార్లమెంటరీ పార్టీ మరియు రాజు పార్టీ మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇది 5 సంవత్సరాల పాటు కొనసాగింది. చివరికి 1649 సిఈలో చార్లెస్ I ఓడిపోయి ఉరితీయబడ్డాడు మరియు ఇంగ్లండ్ రిపబ్లిక్ అయింది. రిపబ్లిక్ ప్రభుత్వం చాలా విజయవంతం కాలేదు మరియు ఎక్కువ కాలం కొనసాగలేదు. 1688 సిఈలో ఆరెంజ్కి చెందిన విలియం మరియు అతని భార్య మేరీ చార్లెస్ I యొక్క మనవడు ఇంగ్లండ్ సింహాసనాన్ని ఆక్రమించడానికి పార్లమెంట్ ఆహ్వానించింది. కొత్త ప్రభుత్వ వ్యవస్థలో మంత్రులు పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటారు మరియు రాజుకు పరిమిత అధికారాలు ఉన్నాయి. ఇది ఇంగ్లండ్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నాంది. ఇప్పుడు రాజు యొక్క అధికారం దైవిక హక్కు కాదు. కానీ అది పార్లమెంటు ద్వారా మంజూరీ చేయబడింది. దీనిని రాజ్యాంగ రాజరికం అని పిలిచేవారు. చుక్క రక్తం చిందించకుండా, ఒక్క షాట్ కూడా వేయకుండా ఇదంతా జరిగింది. కాబట్టి ఈ పరివర్తనను గ్లోరియస్ లేదా రక్తరహిత విప్లవం అని పిలుస్తారు. అమెరికా స్వాతంత్ర్యం 1774 1789 సిఈ. 1492 సిఈలో కొలంబస్ అమెరికన్ ఖండాన్ని కనుగొన్న తరువాత
ఇంగ్లండ్ మరియు ఇతర యూరోపియన్ దేశాలు 18వ శతాబ్దం మధ్య నాటికి ఉత్తర అమెరికా తూర్పు తీరంలో కాలనీలను స్థాపించాయి. 13 రాష్ట్రాలు బ్రిటిష్ వారి కాలనీలుగా మారాయి. వాటిలో ఎక్కువ భాగం ఇంగ్లాండ్ నుండి స్వేచ్ఛగా మరియు స్వతంత్రంగా ఉండాలని కోరుకునే వ్యక్తులచే ఆక్రమించబడ్డాయి. వారు అమెరికాకు వెళ్లి అక్కడ భూములు సాగు చేయడం, చిన్న వర్క్షాప్లను నిర్వహించడం మరియు వాణిజ్యం నిర్వహించడం కోసం స్థిరపడ్డారు. అమెరికన్ రాష్ట్రాల కోసం చట్టాలు వేయడం ద్వారా ఆంగ్ల పార్లమెంట్ ఈ కాలనీలపై తన అధికారాన్ని బలవంతంగా ప్రారంభించింది. కానీ ఆ రాష్ట్రాల ప్రజలు పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఓటు వేయలేదు. 1750ల వరకు అమెరికన్ కాలనీలో చిన్న మరియు మధ్య తరహా రైతులు నివసించేవారు. వారు భూమిని కలిగి ఉన్నారు మరియు దానిని కూడా సాగు చేశారు. ఇది పెద్ద సంఖ్యలో కళాకారులు మరియు వ్యాపారులను కలిగి ఉంది. ఈ కాలనీలకు ఐరోపాలో వలె శక్తివంతమైన భూస్వాములు లేదా రాకుమారులు లేరు. అందువలన ప్రజల మధ్య సమానత్వం యొక్క డిగ్రీ ఉంది. చాలామంది ప్రజలు క్రైస్తవులు అయితే వారు వివిధ శాఖలకు చెందినవారు మరియు ప్రతి వర్గానికి దాని స్వంత చర్చి ఉంది. అంటే ఐరోపాలో ఉన్నంత అధికారం మరియు సామాజిక స్థానం పూజారులకు లేదు. చాలామంది ప్రముఖ అమెరికన్లు అమెరికాలో సామాజిక సమానత్వాన్ని ప్రేరేపించారు. మరియు బలోపేతం చేశారు. టామ్ పైన్ మరియు థామస్ జెఫర్సన్ వంటి వారిలో చాలామంది రాజకీయ సమానత్వం మరియు ప్రజలందరికీ ఆలోచన స్వేచ్ఛ కోసం చురుకుగా ప్రచారం చేశారు. ఇంగ్లీష్ పార్లమెంట్ తరచుగా చట్టాలను ఆమోదించింది. ఇది కాలనీలలోని అమెరికన్ ప్రజల కంటే ఆంగ్ల వ్యాపారులు మరియు కర్మాగారాలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల అమెరికన్ కాలనీలు ప్రాతినిధ్యం లేకుండా పన్నులు లేవు. అనే నినాదాన్ని లేవనెత్తాయి. 1774 CEలో 12 కాలనీల ప్రతినిధులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా
ఫిలడెల్ఫియాలో జరిగిన కాంగ్రెస్లో సమావేశమయ్యారు. వారు తమ మునుపటి హక్కులను పునరుద్ధరించమని కింగ్ జార్జ్ IIIని అభ్యర్థించారు. కానీ రాజు అలా చేయడానికి నిరాకరించాడు. మరియు కాలనీలను అణచివేసేందుకు ప్రయత్నించాడు. ఇది బ్రిటిష్ మరియు అమెరికన్ సైనికుల మధ్య సాయుధ ఘర్షణలకు దారితీసింది. రెండవ కాంగ్రెస్ కూడా శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించింది. తమ అనుమతి లేకుండా పన్నులు విధించవద్దని రాజుకు విజ్ఞప్తి చేశారు. వారు జార్జ్ వాషింగ్టన్ను కాలనీల సాయుధ దళాలకు చీఫ్గా నిర్ణయించారు. రాజు దీనిని తిరుగుబాటు చర్యగా భావించి ఏప్రిల్ 1775 CEలో యుద్ధం ప్రకటించాడు. 1781 అక్టోబర్లో ఫ్రాన్స్ సైనిక సహాయంతో అమెరికన్లు చివరకు యుద్ధంలో విజయం సాధించారు. వలస సామ్రాజ్యాన్ని స్థాపించడంలో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ మధ్య పోటీ కారణంగా ఫ్రాన్స్ కాలనీలకు సహాయం చేసింది. 1783 CEలో బ్రిటన్ ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేసి దాని 13 కాలనీల స్వాతంత్ర్యాన్ని గుర్తించిన తరువాత అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధం ముగిసింది. అమెరికా స్వాతంత్ర్య ప్రకటన. ఫిలడెల్ఫియాలో జరిగిన 3వ కాంగ్రెస్ సందర్భంగా 1776 జూలై 4వ తేదీన స్వాతంత్ర్య ప్రకటన ఆమోదించబడింది. థామస్ జెఫెర్సన్ ఈ ప్రకటన యొక్క ప్రధాన రచయిత. మనుషులందరూ సమానంగా సృష్టించబడ్డారని మరియు జీవితం, స్వేచ్ఛ మరియు ఆనందాన్ని వెంబడించడంతో సహా కొన్ని హక్కులను సృష్టికర్త ప్రసాదించారని అది ప్రకటించింది. – 1789 CEలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం రిపబ్లికన్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజులచే పాలించబడదు, కానీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే పాలించబడుతుంది. ఈ క్రింది వాటిని ఈ వీడియోలో మీరు చూశారు. ఇంగ్లాండ్ సివిల్ వార్ అండ్ ది గ్లోరియస్ రెవల్యూషన్, అమెరికన్ స్వాతంత్ర్యం 1774 నుండి 1789 CE.
మరియు అమెరికన్ స్వాతంత్ర్య ప్రకటన.